హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నా పేరు లక్ష్మి అండి. ఈరోజు మీకు ఉప్పు చేప కర్రీ ఎలా ఉండాలో చూపిస్తాను రండి. ఇదిగో దానికి ఏమేమి కావాలో ఇదిగోండి. ఉప్పు చేపలండి ఇవి, టమోటా, ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిరపకాయలండి, జీలకర్ర ఇదిగోండి, జీలకర్ర ఆవాలు ఇదిగోండి, పసుపు, కారం అండి. ఈజీగా ఎలా ఉండాలో చూపిస్తానండి. చాలా వరకు మనము ఉప్పు చేపని చాలా కర్రీలో వండుకోవచ్చండి, చాలా వెరైటీగా ఉండవచ్చు. నేను ఇప్పుడు టమాటా వేసి వండుతున్నాను, ఎలా ఉండాలో చూపిస్తాను. ఇదిగోండి, ఉప్పు చేప మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఇట్లా ఇది సముద్రం చేప అండి, ఉప్పు చేప. ఇది ఉప్పు చాలా ఉంటుంది, దీంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది. మనము వేడి నీళ్ళు వేసి మంచిగా నీట్గా కడుక్కోవాలండి. వేడి నీళ్ళు కూడా మనకి వేసి కడిగి మళ్ళీ స్మెల్ నీసు వాసన వస్తుందంటే మనం రైస్ కడుగుతాం కదండి, ఆ వాటర్ కూడా వేసి కడిగితే మనకి నీసు వాసనే రాదండి. రైస్ కడిగిన వాటర్లో ఇది ఉప్పు చేప కడిగితే నీసు వాసన ఎక్కువ ఉండదండి. ఆయిల్ వేసుకోవాలండి, 3 స్పూన్ల ఆయిల్ అండి. ఉప్పు చేపని వేయించుకుందాము. ఇంకా ఉప్పు చేప వేయించేసి పప్పు చారు కూడా చేసుకోవచ్చు అండి. పప్పు చారు ఉప్పు చేప బాగుంటుందండి కాంబినేషను. ఇదిగోండి, ఇట్లా రెడ్ కలర్గా వేయించుకోవాలి. మంచిగా క్రిస్పీగా వచ్చిందండి. ఇప్పుడు తీసేసుకుందాము. ఆయిల్లోనే కొంచెము ఆవాలండి అండి, 1/2 స్పూను జీలకర్ర, మిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఆయిల్లోనే వేసుకోవాలి. ఇవ్వండి, ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్గా వేగాయి. ఇప్పుడు టమాటా ఇవ్వండి, పసుపు, కారం అండి, ఇవ్వండి సాల్ట్, 1 స్పూన్ సాల్ట్. కాసేపు మగ్గే వరకు మూత పెట్టుకుందామండి. ఇవ్వండి, బాగా మగ్గినాయి ఇవి. కొంచెం వాటర్ వేసుకున్నామండి. ఇవ్వండి, బాగా మగ్గాయి కర్రీ. మనం ఇప్పుడు ఇవ్వండి ఉప్పు చేప వేయించి పెట్టుకున్నాం కదా, మంచిగా క్రిస్పీగా వేయించుకోవాలండి. ఇట్లా వేసుకున్నాం. దీంట్లో ఉప్పు చేప టమోటా కర్రీ అయిపోయింది. మీరు కూడా ఇట్లానే చేసుకోండి. ఉప్పు చేప టమాటా బాగుంటుందండి. మీకు నచ్చితే వండుకోండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఓకే.